ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ సమాధానం కలుగుగాక. మన ప్రియ సహోదరులారా, మన భారతదేశ ప్రజలు చాలా దైవభక్తి కలిగిన ప్రజలు. అందులో స్త్రీలు మరీ ప్రత్యేకమైన వారని చెప్పుకోవచ్చు. మరి యేసుక్రీస్తు సువార్త చెప్తున్న ఆ రోజుల్లో మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి చూసుకుందాం. 17వ వచనం, ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బాధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదనని ఆయనను అడిగి. మరి ఈ రోజుల్లో భక్తి చేస్తున్న మనమందరము కావచ్చు. మరి మన భక్తి ఎందుకోసం చేస్తున్నామంటే నిత్య జీవమునకు వెళ్ళడానికి ఏం చేయవలను. నిజమే. మరి ఆ వచ్చి పరిగెత్తుకుని వచ్చిన అతనిలో ఉన్న ఆశ ఏమిటంటే, మరి నీ బతుకుడా, మరి నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అతను మనసులో ఉన్న ప్రశ్న. మరి అనేక మంది వారిలో భక్తి చేస్తున్న వారిలో ఉన్న ప్రశ్న అదే. మానవులమైన మనము పాపములు బానిసైపోయి, ఆ పాపము నుండి మరణమైపోయి మరి నిత్య జీవానికి దూరం అయిపోతున్నాం, పరలోక రాజ్యానికి దూరం వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ ప్రశ్న ఇది. మరి కూడా అదే ప్రశ్న తన హృదయంలో మొలకెత్తింది. ఆ హృదయంలో ఆలోచించాడు. మరి సద్బోధకుడా, మరి నేను నిత్య జీవనం పోవాలంటే, మరి ఆ పరలోక రాజ్యంలో నేను చేరుకోవాలంటే ఏమి చేయాలని మరి ప్రభువుని అడిగేటప్పుడు ప్రభువు అతనికి సమాధానం ఇస్తాడు. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాదు. ఆయనను ఈ విధంగా చెప్తూ, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆ ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. నిత్య జీవాన్ని నువ్వు కోరుకుంటానో, మరి ఇదిగో ఈ ఆజ్ఞలను నువ్వు క్రమం తప్పకుండా పాటించినట్లయితే నువ్వు తప్పకుండా మరి పరలోక రాజ్యం సొంతం చేసుకుంటావు. మరి ఇటువంటి వారిదే పరలోక రాజ్యం. మరి పరలోక రాజ్యం ఎవరిదంటే ప్రభువు అంటున్నాడు, ఈ విధంగా నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలేవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, మరి మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమని ఈ ఆజ్ఞలన్నీ అతనితో చెప్పినప్పుడు అతను పలికిన విధానం ఏమిటంటే, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే క్రమం తప్పకుండా వీటి యందు నేను అనుసరిస్తూ వస్తున్నాను. మరి వీటిని ఏమాత్రం నా జీవితంలో రానివ్వకుండా చక్కగా చూసుకుంటూ వీటిని అనుసరించి వస్తున్నాను అని పలుకుతుండేటప్పుడు ప్రభువు అంటాడు, మరి అతనిలో మరి చూసి, అయినను నీలో ఇంకొకటి కొదువుగా ఉన్నది. మరి ఏమిటి అతనిలో కొదువుగా ఉందంటే, అతను మిక్కిలి ఆస్తి గలవాడు కనుక నీకున్నవన్నీ అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే అతనుకున్న ఆస్తిని మరి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమంటాడో, మరి అతని చిన్నప్పటి నుంచి ఈ విషయాలన్నిటిలో మరి క్రమం తప్పకుండా జాగ్రత్తగా చక్కగా జీవిస్తూ వస్తున్న ఈ ఆయన ఎప్పుడైతే ప్రభువు నీకున్న ఆస్తిని అమ్మి బీదలకి అమ్మిమన్నాడో, మరి అతను మిగిలిన ఆస్తిపరుడు కనుక మరి ఆ విషయంలో మరి అతను అసూయపడ్డాడు. మరి నా ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చిమంటాడు ఏంటి అని ఆ ఆజ్ఞ విషయంలో ముఖము చిన్నబుచ్చుకొని వెనకకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి నిజమే, ఈ మనమందరము వీటిని గుండా ప్రయాణించిన వారమే. ఈ 6 ఆజ్ఞలలో ప్రతి ఒక్కరము ఏదో ఒక పొరపాటు చేసిన వారమే. మరి వాటి నుంచి మనము ప్రభువు దగ్గరికి వచ్చాం, ప్రభువును విశ్వసించాం, మరి వాటిని విడిచిపెట్టి జీవిస్తున్నాం. ఇంకా మనలో ఏమి దాగి ఉందో మరి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకనూ ఏటు కొదువుగా ఉన్నదని చాలా జాగ్రత్తగా నీ జీవన విధానంలో చూసుకోమని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఈ యవనస్తుడైతే మరి అన్ని విషయాలలో జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ కూడా చివరికి ఆస్తి విషయంలో అతను పట్టుకున్నాడు. మరి సాతానుడు మరి ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరిని, శోధనలు కావచ్చు, ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరిని పడదోయాలనే ఆశ. వాడు నరకాగ్నికి వెళ్ళిపోయేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా, మానవులైన మన అందరినీ వాడితో పాటు నరకంలో తీసుకువెళ్ళాలని వాడి ఆలోచన. మరి ఆ ఆలోచన నువ్వు చోటిస్తావా, లేక ప్రభువు మాట్లాడినట్లు నీకు నీ హృదయంలో మరి ప్రభువు మాట్లాడిన వేటి విషయంలో నువ్వు తప్పిపోకుండా జాగ్రత్తగా ఉంటావా? ప్రభువు నీతో మాట్లాడేటతో చూసుకోవాలి. మరి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. వీటిలో నీకు ఏది దూరం చేస్తుంది? మరి నిత్య జీవానికి వెళ్లకుండా ఏమి అడ్డుపడుతుంది? సాతానుడు నీకు ఏమి పట్టుకుని ఏ విషయంలో నీకు శోధిస్తున్నాడని చూసుకుని నువ్వు చాలా చక్కగా జీవించినట్లయితే మరి ఆ నిత్య జీవము మనందరిదే. ఈ విధంగా ప్రభువు చెప్పిన ప్రతి విషయంలో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మరి మనం కాకపోతే ఇంకెవరు వెళ్తాం? ఈ విధంగా జీవించిన వారు కాకపోతే పరలోక రాజ్యం మన కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. మరి నరకమైన దుష్టుడి కోసము ఏర్పాటు చేశాడు. మరి దుష్టుడు వాడు అక్కడ వెళ్ళకుండా మన అందరినీ పడేయాలని వాడి దుష్ట ఆలోచన. మరి
ప్రభువు దగ్గరికి వచ్చిన ఈయన ఆశతో వచ్చాడు, ఆతృతతో వచ్చాడు. మోకాళ్ళు నీ దేవుని అని తెలుసు. ఈ బోధకుడి దగ్గరికి వస్తే నాకు మార్గాన్ని బయలుపరుస్తాడు, నాకు నా జీవితంలో ఉన్న లోటుని తెలియపరుస్తాడని వచ్చాడు. చక్కనైన ఆలోచనతో వచ్చాడు. కానీ ప్రభువు చూసి అతను హృదయాన్ని పరిశీలించి, ఇదిగో ఈ విషయంలో నీకు తరువాత నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు అన్ని చక్కగా నీ జీవితంలో అవలంబిస్తూ వస్తున్నావు, ఈ ఆజ్ఞలన్నీ అనుసరిస్తూ వస్తున్నావు. కానీ మరి తరువాత ఈ ఆస్తి విషయంలో నువ్వు పడిపోతావేమో, మరి నువ్వు తొట్టుపడుతావు, మరి నిత్య జీవానికి వెళ్ళవేమో అని చెప్పేసి ప్రభువు ఎరిగిన కనుక మరి చెప్పేటప్పుడు మరి మిగులు ఆస్తి కనుక మరి ఆ ఆస్తినేమో ఆటంకపరిచింది. ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వడానికి ఈయన అడ్డుపరిచింది. మరి అతని హృదయంలో సాతానా తలంపు వచ్చి దూరం చేసి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. కనుక ఏ విషయంలో మరి నీవు నేను మరి దూరం అయిపోతామేమో, మరి నిత్య జీవాన్ని పొందుకోలేకుండా ఉంటామేమో అని ఆలోచించుకొని అనుక్షణము ప్రతిరోజు ఎప్పటికప్పుడు మన జీవితంలో జరిగిన పొరపాట్లు చక్కదిద్దుకుంటూ ప్రభు దగ్గర ప్రతిరోజు మారు మనసు పొందుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మనం ప్రభువుని దర్శించి, ప్రభువా నాతో మాట్లాడు, నా జీవితాన్ని పరిశీలించండి, నా హృదయాన్ని పరిశీలించండి, నీకు ఆయస్కరమైనది నా హృదయంలో ఇంకేమైనా ఉన్నదేమో మరి దాన్ని నాకు దూరం చేయండి, నీకు ఇష్టంగా జీవించే కృపను భాగ్యాన్ని నాకు దయచేయండి. అంత మాత్రము నిత్య జీవానికి మేము దూరం అయిపోకూడదు, నీవు వచ్చేటప్పుడు నీతో పాటు మేము నీ రాజ్యంలో మేము ఉండాలి అనే ఆశ సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ప్రభు చెప్పిన విధానంలో జీవించమని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.